హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీ చేశాను. సో నా స్టైల్లో నేను చేసిన విధానం మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చూసేసుకోండి, ఆయిల్ ఎక్కువ తినమాకండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం అనమాట. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, మగ్గితేనే బాగుంటుంది. మగ్గిన తర్వాత మనకి కావాల్సినంత అల్లం పేస్ట్ చేసుకుందాం. అన్నం అయిపోయింది, మూత పెట్టేసుకున్న అన్నం కూడా వండేస్తున్నాను, టైం అయిపోతుంది అనేసి. ఇంకా ఉల్లిపాయలు బాగా కలిపేసుకొని అది మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. సో అది బ్రౌన్ కలర్లోకి వచ్చింది, అల్లం పేస్ట్ వేసుకున్నాను. నేను అల్లం పేస్ట్ బయట నుంచి తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇంట్లోది అయిపోయింది. మా మమ్మీ వచ్చినప్పుడు చేసి పెడతారు నాకు అల్లం పేస్ట్. సో నాకు పట్టిన అల్లం పేస్ట్ అయిపోయిందని చెప్పేసి నేను బయట నుంచి తెప్పించుకున్నాను. అది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేసుకున్నాక అల్లం వేసుకుంటే పచ్చివాసన అనేది రాదనమాట. ఇంకా దీని తర్వాత ఫ్రెష్గా కడుక్కొని చికెన్ అది చూడండి, బాగా కడుక్కుంటే నీసు వాసన అనేది రాదనమాట. నేను పసుపు, ఉప్పు, నిమ్మకాయ అన్నిటితో కడుగుతాను. అదనమాట వేసేసుకుందాం. దాంట్లోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కకి బాగా ఉడకాలి కదా. ముక్క మెత్తబడిన తర్వాత మనకు కావాల్సిన వేసుకుందాం. చూడండి, ముక్కకి బాగా పట్టేసింది. దాంట్లో వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం అనమాట. ఈలోపు మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ. జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేను వేసుకుంటాను, ఎందుకంటే పక్కన పెట్టుకున్నాం. ఈలోపు చికెన్ కూడా అయిపోతుంది. అదిగోండి, మగ్గిపోయింది, కూర కూడా బాగా పట్టింది, నీళ్ళు కూడా ఇంకిపోయింది. సో అదనమాట. ఇంకా మనం ఈ కూర ఉడికిపోయింది కాబట్టి దాంట్లో కావాల్సినంత కారం వేసుకున్నాం. మా ఇంట్లో కారం బాగానే తింటారప్ప, నేను తినను ఎక్కువ. సో మనకి నిమ్మకాయ ఉంది, అడ్జస్ట్ అయిపోవడమే. మళ్ళీ నా ఒక్కదాని కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులని తగినంత కారం వాళ్ళకి కావాల్సినంత వేసేసాను. సో కలిపేసుకున్నాం. ఇది కూడా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత మనకు ఇందాక మర్చిపోయిన గ్రేవీ వేసుకోలేదు కదా, చూసారా గుజ్జులాగా ఎలా వచ్చిందో. ఆ గుజ్జు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. అయిపోతుంది కూర. ఇది నా స్టైల్ అండి, నా స్టైల్లో నేను వండుకుంటున్నాను. నాకు ఏదో అట్లా వచ్చు వంటలు, అంతకు మించి అంతగా ఏం రావు. ఇది కొన్ని వేసిన తర్వాత గ్రేవీగా ఆయిల్ అనేది ఇంకిపోతుంది. ఆయిల్ అంత వేసుకోలేదు నేను, అది పైకి తేలుతుంది అలాగా. ఇదిగోండి, చికెన్ మసాలా ఫ్లేవర్ యాడ్ చేసేద్దాం. అది వేస్తే స్మెల్ అదిరిపోతుంది, ఆహా. ఇంకా ఫైనల్ టచ్ ఏముంది, అయిపోయింది. టంటడా, కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా చూడండి, కొత్తిమీర స్మెల్ అర్థం. ఇలా డైట్ లేదు, ఏం లేదు, మింగేయడమే ఇవాళ కూరని. టేస్ట్ చేద్దామంటే గబా ప్లేట్లో పెట్టుకొని సపా తినేస్తున్నా. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి